నెల్లూరు నగరంలోని స్థానిక బెజవాడ గోపాల్ రెడ్డి సెంటర్లో లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం త్రిశూల్ వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, దాట్ల చక్రవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక లంబోదర సెంటర్లో మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తొలి రోజు 27వ తేదీ ఉదయం 9 గంటలకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా వినాయకుడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుందన్నారు. అలాగే 5 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, చివరి రోజు 25 కళా బృందాలతో పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుందన్నారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మొదన రాని మళ్ళీ పెట్టుకొని పోను అందరం కడియాలు స్వామికి చేతికి కడియాలు, ఇది స్వామి ముక్కుకి సోంపట్టి స్వామివారి ముక్కుకి సోంపట్టి, ఉండడానికి వచ్చేది సోంపట్టి, స్వామివారి దంతాలకి తొడుగు, ఇది స్వామివారి భుజాలకి భుజకీర్తులు, స్వామివారి చెవులకి వస్తాయి, చెవుకి వస్తాయి. ఇది వచ్చి అభయాసం అన్న, చేతికి అభయాసం. ఇది వచ్చి వడ్డలి, ఇది వచ్చి కమలం, స్వామివారి చేతిలో వచ్చింది కమలం. ఇది స్వామివారి హారం, అది వచ్చి గద. ఆల్మోస్ట్ ఆల్ 13 రకాలు. 13 రకాలు ముంబైలో ప్రత్యేకంగా ఒక బంగారు వ్యాపారి దగ్గర నుంచి తయారు చేయించి 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ తీసుకొని రావడం జరిగింది. లంబోదర గణేష్ సెంటర్, మాగుంట లేఅవుట్ 2వ వార్షికోత్సవం. ఈరోజు 2వసారి వినాయకుడిని ఇక్కడ పెట్టబోతా ఉన్నాం మా కమిటీ ఆధ్వర్యంలో. ఈరోజు 26వ తేదీ, రేపు 27వ తేదీ. రేపు ఉదయాన్నే 9 గంటలకి మా లంబోదర గణేష్ మహారాజుని 9 గంటలకి ప్రాణ ప్రతిష్ఠ నెల్లూరు పెద్దలు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మరియు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దంపతులు మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం రేపు ఉదయం 9 గంటలకు ఉంటుంది. రేపు సాయంత్రం 108 జంటలతో ప్రత్యేకంగా వినాయకుని వాళ్ళ చేతే చేయించి, వాళ్ళ చేతే పూజ చేయించి నిమజ్జనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదేవిధంగా 2వ రోజు అంటే 28వ తేదీ ఉదయం విద్యా గణపతిగా కొలువై నెల్లూరు నగరంలో ఉండే విద్యార్థులందరికీ కూడా నోట్ పుస్తకం, పెన్నుని పంచే కార్యక్రమం దాదాపు 30,000 మంది విద్యార్థులకి పంచే కార్యక్రమం శ్రీకారం చుట్టాం. 3వ రోజు అంటే 29వ తేదీ ఉదయాన్నే 3,000 కేజీల పూలతో పోలాంగి సేవ వచ్చిన ప్రతి భక్తుల చేత ఉదయం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఎంతమంది భక్తులు వచ్చినా కూడా పోలాంగి సేవ పూలతో భక్తుల చేత నేరుగా వారికి చేసే కార్యక్రమం. ఇక 4వ రోజు అంటే 30వ తేదీ సాయంత్రం 6 గంటలకి మెగా ఈవెంట్, సినీ హీరోలు, సినీ హీరోయిన్లు, అదేవిధంగా ప్రముఖ గాయకులు, అదేవిధంగా జబర్దస్త్ టీం మరియు అదేవిధంగా బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి గారు, అదేవిధంగా 2 మంచి ఈవెంట్ మాధవ్ ఈవెంట్స్, అదేవిధంగా కళాంజలి ఆర్కెస్ట్రా వారిచే పెద్ద ఈవెంట్ ఒకటి. అదే రోజు మా లంబోదర గణేష్ సెంటర్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి లడ్డు వేలంపాట. పోయినసారి రాష్ట్రంలోనే టాప్ 8,01,000. ఈసారి కూడా అదే స్ఫూర్తితో పెద్ద ఎత్తున
ఈసారి కూడా లడ్డు వేలంపాట పోతుందని మా కమిటీ ఆశిస్తూ ఉంది. 5వ రోజు నెల్లూరు నగరంలో కని విని ఎనుగుల రీతిలో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా 25 కళా బృందాలతో ఆ లంబోదరుడి ఊరిని మొత్తం కూడా పర్యటించి నగరోత్సవం ఉంటుంది. కావున నెల్లూరు నగరంలో నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా లంబోదర గణేష్ సెంటర్ ఉత్సవానికి విచ్చేసి ఒకసారి ఆ వినాయకుని ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే నెల్లూరు నగర చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు చేయనటువంటి ఆ స్వామివారికి ముంబై నుంచి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఆభరణాలను ఈరోజు చూపించాం. వాటిని ప్రత్యేకంగా వినాయకుడి గుడిలో పూజ చేసి ఇక్కడ తీసుకొచ్చాం. వాటి గురించి మా మిత్రుడు చక్రవర్తి రెడ్డి గారు తెలియజేస్తారు. భవానీ జ్యువెలర్స్ ముంబై లాల్బాగ్ రాజా మందిరం ఎదురుగా ఉండే ఒక పాత దుకాణం నుంచి వారు ముంబైలో ప్రముఖ గణేష్ మండపాలు అటువంటి లాల్బాగ్ రాజా, రఘుడ్ సేట్, చింతామణి ఇవన్నీ అక్కడ ముంబైలో ప్రముఖ గణేష్ మండపాలు. ఎన్నో సంవత్సరాల నుంచి వినాయక చవితి నిర్వహించే మండపాలు. వాళ్ళకి ఆభరణాలు తయారు చేసేవారిని స్వయంగా నేను మదన్ కుమార్ రెడ్డి ముంబై వెళ్ళి వాళ్ళతో మాట్లాడి లంబోదర గణేశుడి రూపం వివరించి, అంటే ఈసారి 3 తొండాలు నెమలి వాహనంతో ఉన్నటువంటి స్వామివారి రూపాన్ని వాళ్ళకి వివరించి వాళ్ళ ద్వారా డిజైన్ చేయించి దాదాపు 13 రకాల స్వామివారి 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలు ప్రత్యేకంగా చేయించి నెల్లూరులో తీసుకురావడం జరిగింది. వారు చెప్పడం కానీ, ముంబైలో ప్రముఖ ఇట్లా తయారు చేసే వ్యాపారవేత్తలు చెప్పడం కానీ, ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారి మన లంబోదరుడికి ఇన్ని రకాల ఒక నిమజ్జనం చేసే విగ్రహానికి 13 రకాల ఆభరణాలు చేసి ఉంచడం అనేది ఈ క్రెడిట్ లంబోదరుడికే దక్కింది. దాన్ని గర్వంగా తెలియజేస్తున్నాం. నెల్లూరు నగరంలో లేకపోతే నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఈ యొక్క గణేష్ ఉత్సవాల వైపు, అంటే గత సంవత్సరం మనం ఏదైతే ఇక్కడ ప్రధానంగా మొదట ప్రారంభించి నెల్లూరు జిల్లా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ యొక్క నెల్లూరు నగరంలో లంబోదరా సెంటర్లో చేసిన గణేష్ ఆ యొక్క ఉత్సవాలు మనం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలా, ఆ యొక్క స్ఫూర్తితో మనం కూడా చేయాలా అనే ఆలోచన వచ్చే విధంగా మనం గత సంవత్సరం నిర్వహించడం నెల్లూరు నగర ప్రజలందరూ కూడా తెలిసిందే. అయితే ఈ సంవత్సరం దానికి మిన్నగా ఇంకా ఇక్కడ కార్యకర్తలు మదన్ కావచ్చు, చక్రి కావచ్చు, ఇంకా చాలామంది స్నేహితులు అందరూ కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ గత సంవత్సరాన్ని మించి, అంటే గత సంవత్సరం దీన్ని నెల్లూరు జిల్లా మన ఆంధ్ర తెలంగాణ ప్రజలకు మాత్రమే తెలిసినటువంటి మన గణేశుడు ఈ యొక్క ఏదైతే బాంబే నగరం నుంచి, మహారాష్ట్రలో ముంబై నగరం నుంచి మనం చేపించినటువంటి స్వామివారి ఆభరణాలతో భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో లంబోదరా సెంటర్లో నెల్లూరు నగరంలో చేసిన విధంగా మనం కూడా రాబోయే రోజుల్లో, అంటే మనస్ఫూర్తిగా మన గణేష్ స్వామిని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు కూడా ఇంకా బాగా ఈ యొక్క స్వామివారికి ఈ యొక్క ఇటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమాలు వారు కూడా చేసే విధంగా ఆలోచన చేసిన దానికి ముఖ్యంగా మా యొక్క మిత్రమండలి సభ్యులందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క ప్రధానంగా నెల్లూరు నగరంలో మనం గత సంవత్సరం మొదటి 3 రోజులు, అంటే ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే పూజా కార్యక్రమాలు కావచ్చు, బ్రహ్మాండంగా ఘనంగా జరిగాయి. అయితే నిమజ్జనం జరిగే వేళ మనం హైదరాబాద్ నగరం తలపడే విధంగా అన్న కోరిక మన నెల్లూరు నగర ప్రజల కళ ఉంది. అదే ఈ యొక్క సంవత్సరం, ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటలుగా ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం నిమజ్జనం. ఇటు కాఫీ వీధి కావచ్చు, ఇటు సినిమా సెంటర్ కావచ్చు, ఇటు చిల్డ్రన్స్ పార్క్ కావచ్చు, నెల్లూరు నగరంలో ఉండే అందరు స్వాములతో పాటు మన స్వామి కూడా అందరం కలిసి ఈరోజు నెల్లూరు నగరంలో ఉండే అందరు విగ్రహాలు కలిసి గణేష్ నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా హైదరాబాద్ నగరానికి తలమానికంగా మనం కూడా ఈ యొక్క సంవత్సరం గణేష్ నిమజ్జనం జరపాలని, దీనికి కావాల్సింది ప్రత్యేకంగా నెల్లూరు నగర ప్రజల ప్రోత్సాహం. ప్రతి ఇంటి నుంచి, ప్రతి వార్డు నుంచి, ప్రతి ఏరియా నుంచి కూడా కార్యకర్తలు తండోపతండాలుగా ఆ యొక్క గణేష్ నిమజ్జన కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటలకు పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనసారా నెల్లూరు నగర ప్రజలని వేడుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.